సింపుల్గా పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి చెప్తాను. చూసారు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఫస్ట్ క్రాస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి 1.5 ఇంచు వెడల్పుతోటి. మీకు నెక్ రౌండ్ని బట్టి పీసెస్ అనేవి పడతాయి. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని ఇలా వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇది నార్మల్ పైపింగ్ అండి, నార్మల్ పాదంతో, ఇన్విజిబుల్ పైపింగ్ కాదు. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏమైనా క్లాత్ ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి, ఎందుకంటే అంత అక్కర్లేదనమాట. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఖర్చు ఉండాలండి, లేదంటే పీలుకుపోతుంది. నెక్ రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా లూజ్గా వదిలేయండి. పైపింగ్ అనేది బాగా వస్తుంది అనమాట, లేదంటే ఎత్తినట్టు వస్తుంది. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి, లేదంటే నార్మల్ పాదంతో రాదు. ఇలా వీడియోలో చూపించినట్టు చక్కగా గట్టిగా టైట్గా పట్టుకుంటూ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో కొంచెం కూడా గ్యాప్ రాకుండా, గాలి దూరేంత గ్యాప్ కూడా రాకుండా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం వెళ్ళిపోవాలి. రెండో సైడ్ హెమ్మింగ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. లేదు మాకు స్ట్రాంగ్గా కావాలనుకుంటే స్టిచ్ వేసుకోండి, కానీ పట్టు శారీస్కి మాత్రం హెమ్మింగే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ చూపిస్తాను. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అంతేనండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. నార్మల్ పాదంతోనే పాసిబుల్ అవుతుంది.